చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆట ఆడే ఉంటారు కదా మీరు. దొంగలు ఉరుకుతారు, వాళ్ళని పట్టుకుంటానికి పోలీసు వాళ్ళు ఎమ్మడ పడతారు. వాళ్ళు ఉరకా వీళ్ళు ఉరకా ఇట్లనే నడుస్తుంది. ఇగో వరంగల్ కాడ సుతం ఇట్లనే దొంగ పోలీస్ ఆట నడిచింది. కానీ దొంగకు పోలీసు వాళ్ళకు కాదు, చదువుకునేటోళ్లకు పోలీసు వాళ్ళకు నడుమ అయింది. మరి ఇదంతా ఎందుకయిందో ఎరికేనా? ఇటు పోలీసు వాళ్ళు ఉరికిస్తున్నారు, అగో ఏందో దొరకబట్టిండ్రు. పైసలు కింద ఉన్నాయా ఏంది? పైసలు కాదేం కాదు, ఏదో బొమ్మ ఉన్నట్టుంది. వారిని రెండు ముక్కలైనట్టుంది కదా. ఇక ఈ పోలీస్ ఆయన చూడండి, ఒక్క ముక్క పట్టుకొని ఉరుకుతున్నాడు, గమ్మతి ఉరుకుతున్నారు. ఇగో ఈ పోలీస్ ఆయన ఇటు ఉరుకుతున్నాడు, ఆ పోలీస్ ఆయన అటు ఉరుకుతున్నాడు. అబ్బర కొడక, ఈ అన్న దొరకబట్టిండు. కానీ అందరు పోలీసు వాళ్ళు వచ్చిండు కదా, వాళ్ళు అటు గుంజుతున్నారు, వీళ్ళు ఇటు గుంజుతున్నారు. ఏం లొల్లిరా నాయన ఇది. చిన్న బొమ్మ కోసం ఇంతగానం కొట్లాడుకుంటున్నారని అనుకుంటున్నారా? ఆ బొమ్మ ముఖ్యమంత్రి రేవంత్ సారుది. అందుకే పోలీసు వాళ్ళు అంతగానం ఆగమాగమవుతున్నారు. రాజముద్రలకెళ్ళి కాకతీయుల తోరణాన్ని ఎత్తేస్తామని సర్కారులు చెప్పిండ్రు కదా, అట్లెట్లా తీసేస్తారని కాకతీయ యూనివర్సిటీలో చదివే పోరగాళ్ళు రేవంత్ సారు బొమ్మను కాలబెట్ట చూసిండ్రు. ఈ ముచ్చట ఎరకగాంగలే పోలీసులు ఉరికొచ్చి బొమ్మను పట్టుకొని ఇట్లా ఆడికెళ్ళి ఉరికిండ్రు. అటెనక ఆ పోరగాళ్ళను అరెస్ట్ చేసి పట్టుకపోయిండ్రు. కానీ చూసిండ్రా, పోలీసులకు సీఎం సార్ అంటే ఎంత భయం ఉన్నదో. బొమ్మకు నిప్పు అంటుకుంటే వాళ్ళ కొలువులు పోతాయని మస్తు భయపడ్డట్టున్నారు. కానీ కుర్చీలో కూర్చొని 6 నెలలు నిండక ముందే బొమ్మలు కాలబెట్టించుకునే అంత మంచిగా పాలన చేస్తున్నారు మన రేవంతుల వారు. ఇప్పుడే బొమ్మలు కాలబెడుతున్నారంటే 5 ఏళ్ళు నిండే వరకు రేవంత్ సార్కు తిప్పలే ఉన్నది. సారు జర ఊకుకే బయట తిరగకుండ్రి, పబ్లిక్ చాలా కోపం మీద ఉన్నారు.